call our thank you so much for your presence among us, and I especially love to have all your parents. And I would like to say special thanks because you have believed in us. Nitya ma'am, please come. She is from Bangalore and teaching grade 1 mother teacher. Please ma'am, we stand here. Mother teacher. And I request Esther ma'am, she is Abhirami ma'am. She is from Kerala and she is in grade 8. And Esther ma'am is from grade 3 to 8. I request Telugu teacher Narendra sir. He is from Anantapur. Thank you sir. And Dhirendra sir, he is from West Bengal. He has been working in different states, having 10 years experience. Now he is with us to teach moral skills, life. And I would like to introduce non-teaching staff also. We are having Chandrasha sir, and he is very supportive. We will advise Ravi sir. We think infrastructure, everything is being happened. Thank you so much. Thank you team. I expect 100% of your commitment, and all together, parents, management and teachers, we are focusing. Sir, ready? Madam? Sir. Sir, ready? Sir, ready? Sir, ఇక్కడ మేడం మేడం నేను డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఖాళీ చేస్తేనే మాకు ఇన్విటేషన్ సుధాకర్ రెడ్డి స్కూల్ మంచి స్కూల్ పెడుతున్నాడు. సో కాబట్టి ఆయన వల్ల ఆయన కోరిక వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కూడా సన్మానం చేద్దామనుకున్నాం, ఆయన వెళ్ళిపోయాడు. హరజైన్ వ్యాలీ టీచర్ స్కూల్ ప్రారంభించినటువంటి సి సోమశేఖర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి చక్రధర్ రెడ్డి గారు డైరెక్షన్లో ఇదంతా జరిగింది. ముఖ్యంగా మిగతా స్కూళ్ళన్నిటితో పోలిస్తే ఈ స్కూళ్ళు చాలా పెద్ద ప్రాంగణంలో విశాలమైన భవనంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశాలని ఇందాకే వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఏ ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించాము అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఆ స్కూల్ ఉద్దేశాలను వాళ్ళు నిలబెట్టుకుంటారు. దానికి తగిన సహకారాలన్నీ కూడా మన ప్రజల నుంచి, తర్వాత పిల్లల నుంచి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సహకారం అందిస్తారు. ఈ స్కూల్ దినదినం అభివృద్ధి చెంది ఒక గొప్ప స్కూల్గా పేరు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో మేము అనంతపురం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ స్కూలు ఇక్కడ ఈరోజు చిన్న స్కూల్తో మొదలయ్యి రాను పెద్ద స్కూల్గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ చేరే పిల్లలకు మేము ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తాము, వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇంకోటి కూడా ఇక్కడ ఎటువంటి చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మేమే దగ్గరుండి అన్నీ చూసుకొని వాళ్ళకి చదువు నేర్పిస్తాం. దీంతో ముఖ్యమైన ప్రత్యేకత ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రోబోటిక్ కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది నాకు తెలిసినంత వరకు కడప పట్టణంలో వేసుకున్నాను లేదనుకుంటున్నాను, మీకు తెలుసు, నాకు తెలుసు. సో అటువంటి కాన్సెప్ట్తో ఇది మొదలవుతుంది కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇది మంచి స్కూల్ తయారవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరితో ఈ న్యూస్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. హరైజాన్ వ్యాలీ ఫ్యూచర్ స్కూల్ ఈరోజు 21 జూన్ మన కడపలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రకాష్ సార్ గారు కానీ, మన వినయ్ సార్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ స్కూల్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి ఏఐ ఎరాలో, అంటే ఏఐ యుగంలో మన చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగానైతేనేమి,
క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితేనేమి, లైఫ్ స్కిల్స్ అయితేనేమి, క్రిటికల్ థింక్ స్కిల్స్ ఏమి, ఆల్రౌండ్ స్కిల్స్ పిల్లలకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నామో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫిజికల్ గ్రోత్తో పాటు మెంటల్ గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశంతో 10 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద క్యాంపస్గా హరైజన్ వ్యాలీ మీ ముందుకు వస్తుంది. మీరు ఒకసారి మన భవనం చూస్తే కూడా చాలా మంచి స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్తో కడప పట్టణ ప్రజల ముందుకు వస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.